వారిని ఆయన పిలిచాడు. తలలు పైకెత్తి వినండి. దేవుడు నన్ను పిలవాలి, దేవుని పిలుపు నేను అందుకోవాలి, దేవుడు నన్ను పిలిస్తే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటుంటారు. దేవుని సేవ చేయాలని ఉంది పాస్టర్ గారు, ఇంకా కాలింగ్ రాలేదు. దేవుని సేవ చేయాలని ఆశ ఉంది కానీ ఇంకా పిలుపు రాలేదు. పిలువబడిన సేవ చేయాలి కనుక పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము అని ఎదురు చూసి ఉండిపోయిన వాళ్ళు లేకపోలేదు. దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే బైబిల్ చెప్తుంది, తనకిష్టమైన వారికి, తన చిత్తములో ఉన్నవారిని, ఆయన ప్రణాళికలో ఉన్నవారిని ఆయన పిలిచినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రేమైన వారులారా, అప్పుడు వారు ఆయన ఎద్దుకు వెళ్ళారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు చాలామందిని పిలిచినప్పటికి కూడా కొందరు ఆ పిలుపుకు అవిధేయతను చూపిస్తుంటారు. కొంతమందికి పిలుపు లేదు, దేవుడు నన్ను పిలిస్తే బాగుంటుందని కోరుకుంటుంటారు కానీ వాళ్ళకి పిలుపు రాదు. దేవుడు కొందరిని పిలిచిన కొందరు ఆ పిలుపుకు లోబడక, దేవుని మాటకు లోబడక అవిధేయతను చూపిస్తుంటారు. ఆయన ప్రేమగల దేవుడు, ఆత్మదేవుడు. నోవాహు దినములలో, నోవాహు ఓడను నిర్మిస్తున్న దినాలో అవిధేయులైన వారి ఎద్దుకు ఆత్మస్వరూపియకు దేవుడు వెళ్ళి వారికి సువార్త ప్రకటించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు సువార్తకు అవిధేయతను చూపించారు. నోవాహు ఓడ కట్టడానికి ఎంతకాలం పట్టిందమ్మా? 120 years. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు? మీరు ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు? అన్న 6 నెలలు అయిపోయిందని ఆగిపోయిందంట. 6 నెలలకి అల్లాడిపోతే ఎట్లమ్మా? 120 సంవత్సరాలు ఒక సిద్ధపాటు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఆ ఓడ సముద్రం మీద ఎంతకాలం ఉన్నదంటే దాదాపుకి ఇంచుమించు ఒక సంవత్సరం రోజు అనుకోండి. ఒక 1 year, ఒక సంవత్సరం రోజు ప్రళయం తప్పించుకునింది, ఉగ్రత నుండి తప్పించుకునింది. ఆ నీళ్ల మీద తేలడం, ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు బయటికి రావడం, మొత్తం ఒక సంవత్సరం రోజు అనుకోండి. ఈ సంవత్సరం రోజు కోసం ఇంచుమించు 120 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. 120 సంవత్సరాలు పట్టిందండి ఆ ఓడను నిర్మించడానికి. ఇదొక చిన్న కార్యమే కదా అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, మన కంటికి అదొక చిన్న సంగతిలా కనిపించిన ఓడను కట్టి ఆ 8 మందిని రక్షించి, ఆ 8 మందిని ఓడలో పంపించి వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి నీళ్లు రాకుండా, ఆపదలు రాకుండా, అపాయాలు రాకుండా కాపాడడం, ఇదే కాదు దేవుని సంకల్పం. వాళ్ళు ఆ ఓడలోనికి చేర్చబడాలి, అక్కడ కాపాడబడాలి, ఆ తర్వాత మరలా నేల మీదకి రావాలి, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. ఇది పరలోకపు ప్రకటన. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఇది పరలోకపు యొక్క సంకల్పం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను అనుకోకుండా ఈరోజు మందిరానికి వచ్చాను, అటు గోరంట్ల వైపు పోతా ఉన్నాను అన్నయ్య, అంతలోపల మీ స్వరం వినిపించింది, వెంటనే బండి ఆపేసి లోపలికి వచ్చి కూర్చున్నాను. నేను అసలు రావాలని లేదు, ఈరోజు నాకు చాలా ప్లాన్ ఉంది, నేను అమరావతి వెళదాం అనుకుని బయలుదేరుతున్నాను, అంతలోపల ఆరాధన జరుగుతుంది, అనుకోకుండా నేను లోపలికి వచ్చాను, నీవంటావేమో. దేవుడు నన్ను సురక్షితం కాపాడు. పెద్ద అపాయం, పెద్ద ప్రమాదం, చాలామందికి దెబ్బలు తగిలింది అన్నయ్య, నేను మాత్రమే ప్రాణాలతో బయటకు వచ్చాను. ఆ ప్రమాదంలో 20 మంది హాస్పిటల్ పాలయ్యారు, నన్ను మాత్రమే దేవుడు కాపాడాడు. ఆయన ఉచితమైన కృప, ఆయన కనికరం నా మీద ఉండడం వల్ల, ఆయన కనుచూ పరిధులు నేను ఉండడం వల్ల నేను బతికానని మనం అనుకుంటుంటాం. కానీ నిన్ను కాపాడాడు అంటే పరలోకానికి నీ మీద ఏదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం. చెప్పండి కూడా మంది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హాస్పిటల్ డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇక ఇది బతకడు ఇంకా అని అనేశారు, ఇక బతకడు ఇక లేదు, ఇక అవకాశం లేదు అని అన్నారు అనుకోండి. అలాంటి సమయంలో అద్భుతంగా నేను కాపాడి బయటకు తీసుకొచ్చాడంటే నీ ఒంట్లో ఏదో బలం ఉన్నట్లు. అందరూ కోవిడ్ బారిన పడి చాలామంది చనిపోయారు. చాలామంది సాక్ష్యం చెప్తుంటారు, అన్న నా ప్రక్కన బెడ్ మీద ఉండి చాలామంది, మన స్టాన్లీ పాస్టర్ గారు కోవిడ్ బారిన పడ్డప్పుడు, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన తర్వాత వచ్చి చెప్పారు, బ్రదర్ నా కళ్ళ ముందే, అన్నయ్య నా కళ్ళ ముందే అట్లా శవాలను తీసుకెళ్తా ఉన్నారన్న, నేను నా వంతు ఎప్పుడు వస్తుందో, నా ముందే తీసుకెళ్ళిపోతున్నారు, ఆ 5వ బెడ్డోడు, 3వ బెడ్డోడు, 2వ బెడ్డోడు తీసుకెళ్తున్నారు, నా నంబర్ ఎంతో అని క్షణక్షణం నేను భయపడుతూ ఉండేవాడిని అన్న. దేవుడు మరణం నుండి నన్ను జీవానికి దాటించాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా.
బ్రతికించాడు అంటే ఏదో కేవలం తీసుకెళ్ళి సరదాగా తీసుకెళ్ళి ఓడలో పెట్టి అందరూ జలంలో మునిగిపోయి జలప్రళయంలో మునిగిపోతే మీ 8 మందిని మాత్రమే దేవుడు కాపాడి మీకు టైంకి ఫుడ్ ఇచ్చి పూటకి ఆహారం ఇచ్చి సురక్షితంగా కాపాడి వెలుపలికి తీసుకొచ్చాడు. బతికి బట్ట కట్టాము, ఎట్టటో బతికి బట్ట కట్టామని అనుకుంటున్నారేమో. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని గురించి, ఆ 8 మంది గురించి కాదండి. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ నశించిపోకూడదని 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు నోవాహు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 120 సంవత్సరాలు బోధించాడు. కానీ వాళ్ళు అవిధేయతను చూపిస్తూ వచ్చారు. దేవుని వాక్యానికి, దేవుని పిలుపుకు వాళ్ళు లోబడలేదు. దేవుని పిలుపుని వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, నోవాహు రోజులు ఎలా ఉండేదంటే మనుషులు తినడం, త్రాగడం, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మనుషులు మందంగా ఉండేవాళ్ళు. తమకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటూ, దేవుని చిత్తానికి, దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు చక్కని వారని చూసి తమ మనసుకు నచ్చిన వాళ్ళు వివాహం చేసుకుంటూ ఒకటే పెళ్ళిళ్ళు. నేను 16వ తారీఖు వెళ్ళాలి కదా. ఈరోజు తారీఖు ఎంత? 8. 16వ తారీఖు వరకు పెళ్ళిళ్ళు ఉన్నాయి రోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వివాహాలు చేసుకోవడం తప్ప నేను అనట్లా. దైవ చిత్తానుసారమైన వివాహమేనా? దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను చూసి వాళ్ళ మనసుకు నచ్చినట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే సంకల్పం లేదు, మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్న రోజులవి. వాళ్ళకి ఎంత బోధించినా, ఎంత చెప్పినా ప్రియులరా, ఒక బానిసత్వం నుండి బయటికి రాలేకపోతున్నారు. ఆ లోకాన్ని విడిచి బయటికి రాలేకపోతున్నారండి. అవిధేయతను చూపిస్తూ వచ్చారు. జలప్రాణులు వాళ్ళందరూ మునిగిపోయారు. 8 మంది మాత్రమే ఆయన మాటకు లోబడి, ఆయన పిలుపుకు లోబడి ఓడలోనికి వచ్చారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మనం అనుకోవచ్చు నోవాహు కుమారులే కదా. ఎంతమంది కుమారులు? 3 కుమారులు. నోవాహు కుమారులు కదా. వాళ్ళ నాన్న మాటలు వాళ్ళ అబ్బాయిలు వినకపోతే ఎట్లా? వినుంటారులే అని మనం అనుకుంటామేమో. ప్రియమైన వారు, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రుల మాట వింటున్నారు చెప్పండి? నోవాహు దర్శనం గొప్పదై ఉండొచ్చు, పిల్లలు వినాలిగా. నానా ఈ చాదస్వపు మాటలు నాకు చెప్పొద్దు, ఈ ముసలి మాటలని నాకు చెప్పొద్దు, నాకు చిరాకు వస్తుంది, నాకు మెంటల్ లేస్తుంది అందులో. అర్థమైందండి? పిల్లలు మమ్మీ నాకు మెంటల్ లేస్తుందంట. ఏం లేస్తుందంటే మెంటల్ లేస్తుంది, నాకు చెప్పొద్దు అంటుండే. ఎంత ఉన్నాడు బుడ్డోడాడు. ఒరే నీ వయసుకి నీ డైలాగ్కి ఏమైనా సంబంధం అంటే, నాకు మెంటల్ వస్తుంది మమ్మీ, నాకు బీపీ. ఒరే బీపీ అంటే తెలుసారా నీకు? ఎక్కడ వింటున్నారు? యోబు మాట విన్నదండి. యోబు గొప్ప ప్రార్థన పరుడే, దైవభక్తి కలిగిన వాడే. యోబు భార్య యోబు యొక్క దర్శనాన్ని పెంచి పోషించి ప్రోత్సహించిందా? దేవుణ్ణి దూషించి చావమనింది. దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు కనుక నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు 8 ఆ ఓడలో చేర్చబడ్డారు. ప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోయిన దేవుని పిలుపుని అందుకొని ఈ సృష్టిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి ఈరోజు ఈ సృష్టి నిలబడిందంటే ఆనాడు ఆ కుటుంబం దేవుని పిలుపుకు లోబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక సిద్ధపాటు 120 సంవత్సరాలు సిద్ధపడ్డాడు నోవాహు. దేవుని పిలుపుకు లోబడి 120 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. మోషే చేసిన సేవ ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు మోషే గారు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల సేవ కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు సిద్ధపడ్డాడు చెప్పాలి? 80 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు మందను మేపుతూ, ఇంకొక 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు సిద్ధపడి. మన దృష్టిలో కొన్నిసారి చిన్న కార్యమే కదా, చిన్న ఆరాధనే కదా, ఆ సాయంకాలపు ఆరాధన కాదని నేను ఎప్పుడు అనుకోనండి. సాయంకాలం ఆరాధన జరుగుతుందంటే నేను సిద్ధపడి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. రోజు మన విశ్వాసాలు కదా, నేనేం చెప్పినా వింటారులే నేను అనుకోను. ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి సిద్ధపడతా ఉంటాను. దేవుడి దగ్గర నుండి కనిపెడతా ఉంటాను. దేవుడు ఇంకేదైనా మాట ప్రజల కోసం చెప్తాడేమో.
నిద్ర లేవగానే కొన్నిసార్లు బైబిల్ తీసుకొని చదువుకుంటూ ధ్యానిస్తూ ఉంటాను. ప్రభు నాకు ఇచ్చిన థాట్ అంతా రాసుకుంటూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఓ సిద్ధపాటు. యేసు ప్రభు చేసింది 3.5 సంవత్సరమే సేవ, కానీ దానికోసం ప్రభు ఎంత 30 సంవత్సరాలు ఆయన సిద్ధపడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారుగా మనం భూమి మీద జీవించినప్పుడు తనకిష్టమైన వారిని ప్రభు పిలుచుకుంటాడు. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభుని వెంబడించినట్లు బైబిల్లో మనం చూస్తాం. యేసు చెంతకు పలు రకాలమైన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఎవరెవరు